హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, పిల్లలు స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి. వాళ్ళకి ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒక స్నాక్స్ చేస్తూ ఉండాలి కదా. ఈరోజు అయితే మష్రూమ్ మంచూరియా అయితే చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. రెసిపీ చూపించే ముందు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మిక్సింగ్ కలుపుకోవడానికి ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో కార్న్ఫ్లోర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్, శనగపిండి వచ్చి 1 స్పూన్, మైదా 1 స్పూన్, సాల్ట్ వచ్చి టేస్ట్కి సరిపడినంత, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టీ స్పూన్, 1 స్పూన్ వచ్చి లెమన్ జ్యూస్ అయితే వేసుకొని, లేకపోతే ఫ్రెష్గా ఉన్న లెమన్ అయినా హాఫ్ అయితే వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ మిక్చర్ అయితే బాగా కలుపుకోవాలండి. దీంట్లో వచ్చేసి తందూరి మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకోండి, ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే చాట్ మసాలా అయినా వేసుకోండి. ఇది వేసుకొని బాగా కలుపుకొని ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసిన మష్రూమ్స్ అయితే వేసి బాగా కలిపి ఒక 1/2 అవర్ వచ్చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. వేసిన వెంటనే దీన్ని అయితే కలపకూడదండి, ముక్కలుగా అయిపోతాయి. పిండి వేరేగా అయిపోతుంది, మష్రూమ్ వేరేగా అవుతుంది. కొద్దిగా వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలండి. మెల్లగా ఇలా తిప్పుకొని ఇంకా 2 వైపులా వేయించుకొని పక్కకైతే తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద వేరే పాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలండి. వేయించిన తర్వాత సన్నగా తరిగిన బీన్స్, క్యారెట్ కూడా వేసి బాగా వేయించుకొని దాంట్లోనే మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని అవి కూడా వేయించుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. దాంట్లో 1 స్పూన్ వచ్చి టమాటో కెచప్, 1 స్పూన్ వచ్చి షేజ్వాన్ సాస్, ఒక 1/2 స్పూన్ వచ్చి సోయా సాస్ వేసి, అలాగే 1 స్పూన్ వచ్చి చిల్లీ సాస్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, దానికి సరిపడినంత వాటర్ అయితే వేసుకొని ఇలా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న బాల్స్ అయితే వేసుకొని మష్రూమ్ బాల్స్ అయితే వేసుకొని బాగా హై ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ అయితే ఆ గ్రేవీ అంతా మష్రూమ్ బాల్స్కి పట్టేంత వరకు మగ్గించుకోవాలండి. ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కావాలంటే ఆ మష్రూమ్ బాల్స్ని పకోడీలాగా అలాగే తినేయచ్చు. మా చిన్నదైతే అలాగే తినేస్తుంది, ఇంట్రెస్ట్ తనకైతే. ఇంకా టేస్టీ మష్రూమ్ మంచూరియా అయితే రెడీ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా, బాయ్ బాయ్.